కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. పోయినసారి వీడియోలో సహనం గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో సంయమనం గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటిని పక్కపక్కన ఎందుకు పెట్టానంటే రెండింటికి సంబంధం ఉంది కనుక. జంట పదాల్లా ఈ రెండు ఎంచక్కా కలిసిమెలిసి ఒకదానితో ఒకటి అనుబంధంతో ఉంటాయి కనుక. సంయమనం అన్నది చాలా అందమైన పదం, ఉచ్చరిస్తున్నప్పుడు అందంగా ధ్వనించే పదం. అర్థం చేసుకోవటానికి, ఒక అవగాహనకు రావటానికి మాత్రం కొంచెం సమయం, అనుభవం అవసరమవుతాయి. కనుక దీని గురించి చెప్పే ముందు చిన్న ఉపోద్ఘాతం చెప్తాను. జీవితం అన్న తర్వాత ఏ మనిషికైనా కష్టం, సుఖం ఈ రెండూ తప్పవు. కష్టం అంటే అది దేనివల్లనైనా వచ్చింది కావచ్చు. పేదరికం, డబ్బు ఇబ్బందులు, రోగాలు, రొస్టులు, అవయవ లోపాలు, ప్రేమరాహిత్యం, ఆత్మీయుల మరణాలు, ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. సుఖాలు అంటే అందం, ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం, ప్రేమించే వ్యక్తులు చెంత ఉండటం, చింతలు లేని కుటుంబం, ఇలా ఇవే కాక ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే కష్టాలు అన్నీ కట్టగట్టుకొని ఏ ఒక్క మనిషికి రావు. అలాగే సుఖాలు కూడా. అందుకే ఎవరిని కదిపి చూసినా కష్టాలలోనూ సుఖాలు, సుఖాలలోనూ కొన్ని కష్టాలను వెళ్ళబోస్తూ ఉంటారు. ఇదేగాక మనిషి జీవితంలో టైం అంటే సమయం కూడా పెద్ద పాత్రను పోషిస్తుంది. కొంతకాలం ఏవో ఇబ్బందులు, కష్టాలు అనుభవించిన వాళ్లకు ఆ తర్వాత ఏవో కారణాల వల్ల దశ తిరిగి ఆ కష్టాలన్నీ పటాపంచలైపోవచ్చు. అలాగే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అనుకున్న కుటుంబంలో అనుకోని దుర్ఘటన ఏదో జరిగి రేపు కష్టాలు అకస్మాత్తుగా చుట్టుముట్టవచ్చు. అందుకే ఈ జీవితాన్ని రంగుల రాట్నంతో పోల్చారు కవులు. రంగుల రాట్నం గిరగిరా తిరుగుతూ కాలచక్రం కూడా అలాగే తిరుగుతుంది. బండి చక్రం కమ్మ కాసేపు కిందికి, కాసేపు పైకి పోయినట్టు రంగుల రాట్నం కూడా. ఉత్తాన పతనాలు ప్రతి జీవితంలోనూ తప్పవు. ఇన్ని మాటలు ఎందుకు, ఒక్క పాటలో చెప్తాను వినండి, మీకే పూర్తిగా అర్థమైపోతుంది. ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నం, బ్రతుకే రంగుల రాట్నం. ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నం, బ్రతుకే రంగుల రాట్నం. కలిమి మిగలదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు. నవ్విన కళ్ళే చెమ్మగిల్లును, వాడిన బ్రతుకే పచ్చగిల్లును. ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నం, బ్రతుకే రంగుల రాట్నం. ఎంత క్లియర్గా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడో కదా కవి ఈ పాటలో జీవన తత్వాన్ని. అది ఇప్పుడు జీవితం అర్థమైంది కనుక మళ్ళీ ఈ సంయమనం దగ్గరికి వచ్చి దాని సంగతి ఏమిటో చూద్దాం. ఇలా జీవితంలో కష్టాలు, సుఖాలు వచ్చినప్పుడు సామాన్యులు ఏం చేస్తారంటే కష్టాల్లో విపరీతంగా కుంగిపోవటం, సుఖాల్లో విపరీతంగా సంతోషపడిపోయి నేల మీద కాళ్ళు నిలవనట్టు ఆకాశ వీధుల్లో విహరించటం చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల మొదటి దానికి మనిషిలో ఆత్మన్యూనత పెరిగిపోవటం, తనేదో తక్కువ, ఎదుటివాళ్ళు ఎక్కువ అని వాళ్ళను చూసి ఈర్ష్యపడటం, నా కర్మ, నేను దురదృష్టవంతురాల్ని అని అనుకుంటూ నిరాశపడిపోవటం చేస్తుంటాడు. దీనివల్ల శరీర ఆరోగ్యం పాడుకోవటమే కాక మెంటల్ డిప్రెషన్ లాంటి మానసిక రోగాలు కూడా పట్టుకొని ఇంకా దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుంది. తను బాధపడటమే కాక
కుటుంబ సభ్యులందరినీ ఆవేదనకు గురి చేయాల్సి వస్తుంది. అందుకే అనుకోకుండా సంపద వచ్చినప్పుడు, మరేవేవో లాభాలు సమకూరినప్పుడు ఆ నడమంత్రపు సిరి మనిషిని కన్ను మిన్ను కాననంతటి అహంకారానికి గురి చేస్తుంది. దానితో మనిషి బాడీ లాంగ్వేజ్లోనూ బిహేవియర్లోనూ మార్పు రావటమే కాక తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడిని లక్ష్యపెట్టనితనం, తలపొగరు వచ్చేస్తాయి. కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ క్రమక్రమంగా ఆర్థికంగా పైకి వచ్చేవాడికి డబ్బు విలువ, దాని ఉపయోగం తెలుస్తాయి. కానీ అయాచితంగా అనుకోకుండా డబ్బు వచ్చి పడే వాళ్లలో దానితో పాటు అహంకారము వచ్చి చేరుతుంది. ఈ రెండు ప్రవర్తనా పద్ధతులు కూడా మంచివి కావు. ఇదిగో ఇలాంటప్పుడే మనిషికి సంయమనం అనేది అవసరం పడుతుంది. సంయమనంతో మెలగగల మనిషి ఏం చేస్తాడంటే, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఉంటూ సమస్యలను ఎదుర్కొని మనోబలాన్ని సంతరించుకుంటూనే వాటి పరిష్కార మార్గాల గురించి కూడా తెలివిగా ఆలోచిస్తాడు. అనుభవజ్ఞులతో సంప్రదింపులు చేస్తాడు. అంతేకాని మనోవేదనను కొని తెచ్చుకోడు. అలాగే ఐశ్వర్యం లేక మరేదైనా వేరే విధంగా లాభాలు, ప్రయోజనాలు సిద్ధించినప్పుడు కూడా మనిషి స్థిరంగా ఉంటూ నిరహంకారంతో తనకు లభించిన డబ్బును ప్రజోపయోగ పనుల కోసం సద్వినియోగం చేస్తూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఆ విధంగా ఆత్మతృప్తిని, ఆనందాన్ని అనుభవిస్తాడు. పుచ్చుకోవటంలో కన్నా ఇవ్వటంలో ఎంత ఆనందం ఉంటుంది అన్న విషయం ఇలాంటి వాళ్లకు తెలిసినంత బాగా మరొకరికి తెలియదు. నిస్వార్థంగా ఉండటం, ఎదుటి మనిషిని గురించి ఆర్తితో లేక సానుభూతితో ఆలోచించటంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండవు. ఇదిగో ఇలాంటి వాళ్ళనే సంయమనం ఉన్నవాళ్ళు అని అంటారు. సంయమనం ఉన్న వాళ్లకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసునని వాళ్ళ జీవన విధానం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. జీవించటం ఒక కళ, అది కొందరికి మాత్రమే తెలిసేది. ఇలాంటి వాళ్ళు సుఖంగా జీవిస్తూ కూడా కష్టం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళై ఉంటారు. కష్టాలు పడుతూ కూడా అందులోనే సుఖాలను వెతుక్కుంటూ ఉన్నంతలోనే తృప్తిగా, ఆనందంగా జీవించగలుగుతారు. ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే సహనం ఉన్నవాళ్ళు. సహనం సంయమనానికి కారణమవుతుంది. అందుకే సహనం, సంయమనం ఈ రెండు జంట పదాల లాంటివి అని చెప్పింది. ఇలా కష్టసుఖాలలో తొణకక బెణకక రెండింటినీ సమదృష్టితో చూస్తూ ఉండేవాళ్లను గ్రాంధిక భాషలో చెప్పాలంటే స్థితప్రజ్ఞులు అంటారు. భగవద్గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అని అర్జునుడు కృష్ణుని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని. అంటే దుఃఖము వచ్చినప్పుడు మనసులో నిలుపుకొనకయు, సుఖమైన దానిలో ఆసక్తి లేకయు, అనురాగము, భయము, క్రోధము విడిచిన స్థిరబుద్ధి కలవాడు ముని అని అనిపించుకొనెను అని దీని అర్థం. మరి ముని ఎవరవుతారు అంటే స్థితప్రజ్ఞత కలవాడు. అంటే కష్టాన్ని, సుఖాన్ని సమంగా స్వీకరిస్తూ కృంగిపోవటం, పొంగిపోవటం వంటివి లేనివాడు అని అర్థం. చంచలమైన బుద్ధి కాకుండా స్థిరమైన బుద్ధి కలవాడు స్థితప్రజ్ఞుడు. కష్టసుఖాలు కావడిలో కుండల లాంటివి. దాన్ని మోసే మనిషి బ్యాలెన్స్ చేయగలగాలి అన్నాడు కదా జగమే మాయ పాటలో దేవదాసు. కలిమిలేములు కష్టసుఖాలు కావడిలో కుండలని భయమేలోయి, కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్, కనుగొంటే సత్యమింతేనోయి,
ఈ వింతేనోయి. ఇంకా బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆ ఎరుకే నిచ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్. ఈ మాత్రం జీవన వేదాంతం జీవితంలో ఉండి తీరాలి, లేకుంటే బతకలేం. కష్టాలే మనిషికి జీవిత పాఠాలు నేర్పి మనసుని రాటుతేలేలా చేస్తాయి. అలా అని కష్టాలు రావాలని కోరుకోవటం కాదు. రాక తప్పదు కనుక వచ్చాక దిటవుగా ఉండటానికి కావలసిన అనుభవాన్ని మనకు సమకూర్చి పెడతాయి. జీవితమే శాశ్వతం కాదు. అలాంటప్పుడు జీవితంలో వచ్చే ఆ కష్టసుఖాలు మాత్రం ఎంతకాలం ఉంటాయని? వాటిని మోసే కావిడి కొయ్యది, కుండలు మట్టివి. కొయ్య ఎప్పుడు పుటుక్కుమంటుందో, కుండ ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు కష్టాలకు భయపడటం ఎందుకు, సుఖాలకు గంతులేయటం ఎందుకు అని చెప్తుంది ఈ పాట. కాకుంటే అతి సుకుమారంగా ఎండపొడ ఎరగకుండా కాలిలో ముళ్ళుగుచ్చుకున్నా తట్టుకోలేనంతటి ఓర్పులేమితో పెరిగితే కష్టపడి జీవితంలో దేన్ని సాధించలేరు, కష్టానికి ఓర్చుకోలేరు. కనుక మన పిల్లలకు మనం జీవితం అంటే ఏమిటో, అందులో సంయమనం పాటించాల్సింది ఎప్పుడు, ఎందుకు అన్నవి చిన్నప్పటి నుంచే తెలియపరచాలి. కష్టసుఖాలను సమదృష్టితో అంగీకరించటం అనేది వాళ్లకు తెలిస్తే ఈ సమాజంలో పొద్దున లేస్తే మనం వింటున్నా కంటున్నా ఇన్ని ఆత్మహత్యల కేసులు ముందు ముందు కనపడవు. చిన్నపిల్లలకు ఆటలు, పాటలు, నీతి కథలు ఇవి మాత్రమే చెప్పి పెంచాలి అన్న అభిప్రాయాలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. మంచి మర్యాద విలువలు పాటించిన ఆ కాలంలో ఒక వయసు వచ్చాక చెబుదాంలే అని అనుకున్నారేమో కానీ కౌమారంలోనే ప్రీమెచ్యూర్డ్గా యవ్వనంలోకి ఎంటర్ అవుతున్న ఈ మోడర్న్ ముదుర్స్కి జీవిత పాఠాలను ముందుగానే మొదలుపెట్టాలి. పిల్లలు పాపం భయపడతారేమో, దడుచుకుంటారేమోనని అమ్మా నాన్నలు జాలిపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచే మీడియాలో, సెల్ ఫోన్లలో చూడకూడనివన్నీ చూసేసి ఎప్పుడో నెట్ వలలో చిక్కుకొని పోయారు. ఆ నెట్ తాళ్ళు వాళ్ళ మెడలకు ఉరితాళ్లుగా మారకుండా ఏం చేయాలి అన్నది ఒక్కటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. దానికోసం వాళ్లకు మనం నేర్పాల్సిన మంత్రం ఒక్కటే. అదేమిటి అంటే సంయమనం. ఇదే ఈరోజు చెప్పాలని ఉందిలో నేను చెప్పాలని అనుకున్న మాటలు. ఇంతవరకు విసుగుపడకుండా సంయమనం పాటిస్తూ ఈ నా 4 మాటల్ని విన్న మీ అందరికీ ధన్యవాదాలు.